హాయ్ హలో దిస్ ఇస్ సేతు. నా ఏజ్ వచ్చేసి 19. సో నేను కొత్తగా వాల్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను హిమాలయ మీద. అండ్ ఇది వచ్చేసి మన బైక్ అనమాట, హిమాలయ 450. అండ్ నేను వాల్ రైడ్కి మొత్తం సెటప్ అయితే చేసుకున్నాను. ప్యానియర్స్, టాప్ బాక్స్ మొత్తం అంతా సెటప్ అయితే ఉంది నా దగ్గర. అండ్ మొత్తం నాకు ఈ ఎక్విప్మెంట్ బైక్తో సహా మొత్తం అరౌండ్ ఒక 10 lakhs అయితే అయింది. కెమెరాస్ మొత్తం అన్నీ కలిపి ఎక్విప్మెంట్. సో మనం ఆల్ ఇండియా రైడ్ అయితే చేస్తున్నాము. వాల్ రైడ్లో ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయబోయే కంట్రీ వచ్చేసి ఇండియా అన్నమాట. ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ ప్రతి స్టేట్లో ఒక 3-4 ప్లేసెస్కి అయితే వెళ్దామనేసి అనుకుంటున్నాను. సో ఇంకా నుంచి డైలీ అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మంచి ప్లేస్ కనిపిస్తే ఆగి క్యామ్లో ఛార్జ్ అయిపోతుంది. క్యామ్కి ఛార్జింగ్ పెట్టాలి. మనం క్యామ్కి అయితే ఛార్జ్ పెట్టేశాం. అండ్ నేను ఇప్పుడు తీస్తున్న వీడియో అంత ఇదిగా అంటే బాగోలేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను మంచిగా ఇంకా బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది నా ఫస్ట్ వీడియోనే కాబట్టి నాకంత నాలెడ్జ్ అయితే లేదు వీడియోగ్రఫీ మీద. సో ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నెక్స్ట్ టైం నుంచి బెటర్ అయితే ఇస్తాను. సో మనం ఒడిషా రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే టోల్ గేట్ ఇదన్నమాట, నేషనల్ హైవే అథారిటీ. అసలు ఈ రోడ్డు ఎందుకు బ్లాక్ చేసిండ్రా నాయన? రోడ్డు బాగానే ఉందిగా, అది 1 వేలో ట్రాఫిక్ కాకపోతే. నా ఏజ్ 19 కదా, నేను హిమాలయ రైడ్ చేస్తుంటే రియాక్షన్స్ అయితే మామూలుగా రావట్లేదు పబ్లిక్ నుంచి. ఓ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ రోడ్ ఇక్కడ. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఫైనల్లీ మనం నైట్ అయితే దేవమాలి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇప్పుడు మన లొకేషన్ చూడొచ్చు, చాలా బాగుంది. సన్ రైజ్ అవుతుందన్నమాట ఇక్కడ. మనం ఇక్కడ బెస్ట్ సన్ రైజ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాం ఇక్కడికి వస్తే. అండ్ మనకి కింద కనిపిస్తున్నాయి కదా టెంట్స్, నైట్ అక్కడైతే స్టే చేశాను. అక్కడ పర్ పర్సన్ 400 అయితే ఛార్జ్ చేశారు. నేను ఒక్కడనే సింగిల్గా వచ్చాను కాబట్టి డబుల్ టెంట్ అయితే తీసుకున్నాను. నాకు 800 పడింది. బెస్ట్ వ్యూ అన్నమాట ఇది. ఇప్పుడే వచ్చాడు సూర్యుడు బాబాయ్. టైం అయితే 6 అవుతుంది. నా లొకేషన్ చుట్టూ చూడవచ్చు మీరు, చాలా బాగుంటుంది. ఇక్కడికి మనం వస్తే సన్ రైజ్, బెస్ట్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అది కూడా వింటర్లో. నా ఎదురు లొకేషన్ అయితే చూడండి, మంచుతో కవర్ చేసింది మొత్తం, చాలా బాగుంది. సో ప్రజెంట్ నా లొకేషన్ అయితే ఇదన్నమాట. అండ్ మనం ఫ్యామిలీతో వస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్యామిలీ కూడా మస్త్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ సన్ రైజ్ని. వాల్ రైడ్లో ఇది డే 1 అన్నమాట. డే 1 దేవమాలి, వన్ ఆఫ్ ది ఇండియాస్ హైయెస్ట్ పీక్ అన్నమాట ఇది. చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్. మనకి అక్కడే టెంట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే క్యాంప్ ఫైర్ వేసుకున్నాను నైట్. నైట్ వీడియో తీయడానికి అవ్వలేదు, మొత్తం మంచుతో కవర్ చేసి చీకటి అన్నమాట అంతా. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టెంట్స్, వీటి గురించి రియాలిటీ మాట్లాడుకుంటే ఇక్కడ పుట్టే చలికి అవి అయితే ఒక ఆపు కూడా ఆపలేవు. మొత్తం లోపలికి వచ్చేస్తుంది తడి. అండ్ వాళ్ళే బెడ్షీట్, పిల్లోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఒక మనిషికి 400 తీసుకుంటారు, అది కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి.
అదే నాన్ సీజన్లో అయితే 100-200 ఉంటుంది. బట్ బాగుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట సన్ రైజ్కి ఇది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ తాళామల వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం. అండ్ మనకి ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకి పైన కనిపిస్తున్నాయి కదా, అవి రూమ్స్ అన్నమాట. ఇక్కడ రూమ్స్లో తీసుకున్నామంటే ఎక్కువ దొబ్బుతారు. నైట్ నేను అడిగాను రూమ్ ఎంత అని, క్యాంప్ ఫైర్, బాన్ ఫైర్ అది ఇది అని చెప్పి 6,000 చెప్పాడు ఒక మనిషికి. అదే డబుల్ పర్సన్స్ అయితే 7,000 అంట. మరి ఆ 1,000 ఏంటో డిఫరెన్స్ ఒక్కడికి. ఇక్కడికి వచ్చేవాళ్ళు క్యాంపుల్లో స్టే చేయటమే బెటరు. మనం ఉండే 5-6 అవర్స్కి రూమ్ అంత వర్త్ కాదు ఇక్కడ. సూర్యుడు బాబు వేస్తే ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 6 degrees అనమాట. నైట్ 4 ఉండే, ఇప్పుడు మళ్ళీ 6కి వచ్చింది. అండ్ సిగ్నల్స్ కూడా అస్సలు ఉండవు. మొత్తం ఎయిర్టెల్ అయితే 0. మనకి ఇక్కడ ఓన్లీ జియోనే పనిచేస్తుంది. ఓ జియో దందన్, ఓ జియో దందన్. మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, చాలా మంది అయితే వచ్చారు, హాలిడేస్ కదా. ఓకే, ఏపీ, ఇట్స్ ఏపీ. మన ఏపీ వాళ్ళ బళ్ళు అయితే కనిపించినాయి. ఆగుదాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, చూపిస్తాను. మనకి ఇటు సైడ్ లొకేషన్ చూడండి, లిటరలీ సెక్సీగా ఉంది లొకేషన్ అయితే. బెటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఇక్కడ వచ్చినందుకు వర్త్. ఇక్కడ మనం వచ్చినందుకు వర్త్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇక్కడ నాకు నేచర్ మాత్రం. కాకపోతే ఏంటంటే ఇక్కడ నడిచేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఎక్కడికక్కడ షిట్లు వేశారు, చండాలం చేశారు. మన వాళ్ళ గురించి తెలిసిందేగా, ఏదైనా మంచి ప్లేస్ కనిపిస్తే దాన్ని పాడు చేసిందా వదలరు. చూడండి మొత్తం ప్లాస్టిక్ డబ్బాలు అవే కనిపిస్తుంటాయి, ఎక్కువగా మందు సీసాలు. అండ్ ఇక్కడ మనం ఆంధ్ర సైడ్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం బెస్ట్ రోడ్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఇక్కడ నుంచి మనం. సో ఇదంతా ఘాట్ అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం ఘాట్ రోడ్. ఇండియాలో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్. దీనికి 2 ప్రొనౌన్సియేషన్స్ వస్తాయి. కొంతమంది ఏమో దేవమాలి అంటారు, ఇంకొంతమంది డియోమాలి అని అంటారు. సో డియోమాలి వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే, అండ్ మనం వచ్చేటప్పుడు ఫుడ్ అనేది తెచ్చుకోవాలి, ఇక్కడైతే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాంకెట్స్, కొన్ని ఒక 2-3 ఎక్స్ట్రా బ్లాంకెట్స్ కూడా తెచ్చుకోండి. ఎందుకంటే మనకి చలి ఇక్కడైతే మామూలుగా ఉండదు, అది వింటర్లో వచ్చేవాళ్ళు అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడ స్టేకి అయితే మనకి టెంట్లు ఉంటాయి. బట్ ఆ టెంట్లో పడుకోవాలి అంటే సగం నైట్కి మొత్తం వాటర్ వచ్చేస్తాయి, పడుకోవడానికి అవ్వదు. ఇటు చేయి తగిలితే ఇటు చల్లగా ఉంటుంది, ఇటు చేయి తగిలితే ఇటు చల్లగా ఉంటుంది. అదొకటి. మనం కారులో వస్తే కారులో
పడుకోవడమే నయమని చెప్తాను. మనం ఉండే 4-5 అవర్స్కి వేస్ట్ అక్కడ టెంట్ తీసుకోవటం. నేనంటే తప్పక తీసుకున్నాను. అండ్ ఇప్పుడు సీజన్ కాబట్టి 400 ఛార్జ్ చేశారు పర్ పర్సన్. నేను వెళ్ళింది సింగిల్ పర్సన్నే కాబట్టి నాకు 800 తీసుకున్నారు. ఎందుకంటే నేను ఒక్కడినే సపరేట్గా ఒక టెంట్ తీసుకున్నాను. నాకు ఇవి లగేజ్ అన్నీ ఉన్నాయి. అండ్ అదిగాక చాలా దూరం నుంచి రైడ్ చేసుకుంటూ వచ్చాను. రెస్ట్ తీసుకుందామని ఇంకా తప్పక తీసుకోవటమే. మనం వస్తే నైట్ 10కి నీట్గా క్యాంప్ ఫైర్ వేసుకొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే మార్నింగ్ 5 అయిపోతుంది ఈజీగా మాట్లాడుకుంటా ఉంటే. 5-5:30కి చిన్నగా సన్రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదన్నమాట డే 1 వ్లాగ్ వచ్చేసి మన వాల్ రైడ్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి 419 కిలోమీటర్స్ ఉంది పూరి. సో చలో పూరికి అయితే వెళ్ళిపోదాం.